బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సంచలనం చోటు చేసుకుంది. నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇక అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో ఆయన ఇంట్లోకి చొరబడిన దొంగ సైఫ్ పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో సైఫ్ తీవ్ర గాయాలు కాగా గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సర్జరీ కొనసాగుతోంది. ఇక మొత్తం సైఫ్ అలీ ఖాన్ కు మెడ వెన్నుముకతో పాటు 6 చోట్ల కత్తి పోట్లు పడినట్లుగా తెలుస్తోంది. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడి చేసింది ఎవరనేది కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. కాగా బాంద్రాలోని ఫార్చ్యూన్స్ హైస్ట్ 11వ ఫ్లోర్ లో సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల సమయంలో ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించగా ఇంట్లోని పని మనుషులు మేల్కొని కేకలు పెట్టారు. దీంతో అప్రమత్తమైన సైఫ్ దొంగను పట్టుకునేందుకు యత్నించగా దుండగుడు ఆయనపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడని ప్రాథమికంగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సంచలనం చోటు చేసుకుంది. నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇక అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో ఆయన ఇంట్లోకి చొరబడి దొంగ సైఫ్ పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో సైఫ్ కు తీవ్ర గాయాలు కాగా గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దుండగుడు కత్తితో దాడి చేశాడు. అలాగే తీవ్ర గాయాలయ్యాయి. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజా అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మిణి, అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి అనేది తీవ్ర పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ పై అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకు ఈ దాడి అనేది జరిగింది. అంటే దొంగను ఎదుర్కొనే సమయంలో సైఫ్ అలీ ఖాన్ కి కత్తిపట్లు తగిలాయని చెప్పేసి మనకు ప్రాథమిక సమాచారం అయితే ఉంది. అయితే ఈ లీలావతి హాస్పిటల్ కి వెంటనే ఎవరైతే కుటుంబ సభ్యులు స్పందించి వెంటనే లీలావతి హాస్పిటల్ కి సైఫ్ అలీ ఖాన్ తరలించారు. అయితే ఆయనకు 6 చోట్ల గాయాలైనట్లు వైద్యులు తెలపడం జరిగింది. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ దాడి ఘటన ఏదైతే ఉంది, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కూడా ప్రారంభించారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా దీనిలో రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది మనకు. ఇక సైఫ్ అలీ ఖాన్ ఘటన మీద తాజాగా మన ఈ రీసెంట్ గా ఏదైతే దేవర సినిమా రిలీజ్ అయిందో దానికి సంబంధించిన సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనిపై ట్విట్టర్ జరిగింది. అంటే సైఫ్ అలీ ఖాన్ కి ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని చెప్పేసి కూడా ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. అయితే ఏదేమైతేనేమో అంటే ఈ దాడి అనేది కేవలం ఒక దొంగనే దాడి చేశారా, లేకపోతే ఈయన పైన ఏదైనా కావాలని ఇంకెవరైనా ఈయనకు సంబంధించిన శత్రువులు కానీ అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నో కూడా ఆయన పైన దాడికి పాల్పడి ఉంటారా అనే ఒక అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తం అవడం జరుగుతుంది. అయితే ఏదైతేనేమో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి అయితే ఇది ఒక హేయమైన చర్య అని చెప్పుకోవచ్చు. దీనిపై పలువురు ప్రముఖులు కూడా స్పందిస్తూ ఉన్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కూడా వీలైనంత త్వరగా గాయాల నుంచి బయటపడి, అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బ్రాహ్మణి,
ఆయనకు 6 చోట్ల గాయాలైనట్టు కూడా మనకు వైద్యులు తెలపడం జరిగింది. 6 చోట్ల ముఖ్యంగా వెన్నుముక కూడా గాయమైనట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే వీలైనంత త్వరగా సైఫ్ అలీ ఖాన్ కోలుకోవాలని చెప్పి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అయితే ఓవరాల్ గా భారతదేశ చిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో అంటే విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతుంది. సో ఇది విషయం బ్రాహ్మిణి. అయితే శ్రీకాంత్ చెప్పండి, అంటే ఒక సెలబ్రిటీకి ఇంట్లో చొరబడి మరి 6 చోట్ల గాయాలు పరచడం, కత్తితో 6 చోట్ల పొరచడం అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? అంటే సెక్యూరిటీ కానీ సీసీ కెమెరాలు కానీ అంటే ఏ విధంగా పనిచేస్తున్నాయి అంటారు? ఒక సెలబ్రిటీకి కూడా రక్షణ లేకుండా పోయిందని అనుకోవాలంటారు శ్రీకాంత్? అదే బ్రాహ్మణి. అయితే ఇక్కడ విషయం అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఒక సీనియర్ యాక్టర్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక పేరు మోసినటువంటి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి హీరో ఇంట్లో ఈ దాడి జరగడం అనేది స్థానిక అంటే మనకు సాధారణ ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి భయాందోళన గురవడమైనది మనకు జరుగుతుంది బ్రాహ్మణి. అయితే ఓవరాల్ గా ఏదేమైతే సైఫ్ అలీ ఖాన్ పై దాడి అనేది చాలా బాధాకరమైన విషయం అనేది ఒక విషయం అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా అంటే మనకు సాధారణంగా ఇక్కడ ఈ విషయాన్ని మనం అంశాన్ని పరిగణలోకి తీసుకుని మనం పరిశీలిస్తే కనుక ఈ దాడి అనేది కేవలం ఒక దొంగ అని మనం ఇప్పటి వరకు మనకు ప్రాథమిక సమాచారం మాత్రం ఒక దొంగ మాత్రమే దాడి చేసిన విషయం మాత్రం మనకు తెలుసు. అంటే మరి దొంగనైనా లేక కాకపోతే ఇంకెవరన్నా ఆయనకి ఎవరన్నా శత్రువు ఉంటే వాళ్ళు ఎవరన్నా దాడికి పాల్పడరనే ఒక అనుమానం అయితే క్లియర్ గా వ్యక్తం అవుతుంది. అయితే మరి అలాంటి సినీ హీరో అంటే మనకి సీసీ కెమెరాలు ఉంటే ఎంతో బందోబస్తు ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎంతున్నా కూడా ఆయన మీద దాడి జరగడం అనేది ఒక రకమైనటువంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక మంచి అంటే ఒక చిత్ర పరిశ్రమకు సంబంధించి అంటే మంచి పేరున్నటువంటి ఒక హీరో ఇంటిపై దాడి జరగడం అనేది ఓవరాల్ గా అంటే భారతదేశం మొత్తంలో ఈ ఘటన అనేది ఈ అంశం ఏదైతే ఉందో ఈ ప్రమాదం ఈ దాడి ఏదైతే ఉందో ఓవరాల్ గా అందరినీ కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. అయితే శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్ కి గాయాలయ్యాయి, ప్రస్తుతం హాస్పిటల్ చికిత్స పొందుతూ సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం పరిస్థితి వాళ్ళు ఇంకేం చెప్పట్లేదు బ్రాహ్మణి. అయితే ఓవరాల్ గా అంటే మన చికిత్స అందిస్తున్నట్టుగా వైద్యులు మాత్రం చెప్తున్నారు. అయితే ఆ చికిత్స అనంతరం ఏదైతే మనకు ఒక 2-3 గంటల టైం పట్టవచ్చు అని కూడా ఒక రకంగా అంటే సమాచారం ప్రాథమికంగా మనకు ఉంది. అయితే ఆ చికిత్స తర్వాతే పూర్తి వివరాలు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనే విషయాలన్నీ కూడా మేము చికిత్స పూర్తయిన తర్వాత మేము వెల్లడిస్తామని వైద్యులు చెప్పడం జరిగింది బ్రాహ్మణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సంచలనం చోటు చేసుకుంది. నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇక అర్ధరాత్రి 2:30 సమయంలో ఆయన ఇంట్లోకి చొరబడి దొంగ సైఫ్ పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో సైఫ్ కు తీవ్ర గాయాలు కాగా గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై తాజా అప్డేట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. బ్రాహ్మణి, బాలీవుడ్ ప్రముఖ నటుడు అదేవిధంగా పటౌడి అలీ ఖాన్ వారసుడు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగింది. గుర్తులేని వ్యక్తి దాడి జరిగింది. ఈ దాడి ఆయన నివాసంలో ఉన్న ముంబైలోని చాలా కాస్ట్లీ ప్రాంతంలో ఆయన ఉంటారు. పెద్ద అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆయన ఫ్లాట్ లోకి గుర్తులేని వ్యక్తి అర్ధరాత్రి ఎంటర్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే ఆ పెనుగులాట్లో జనరల్ గా ఎవరైనా గుర్తులేని వ్యక్తి లోపలికి వస్తే జనరల్ని అడ్డుకుంటారు. సో ఆ క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ కూడా అతన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో పెనుగులాట్లో అతనితో పాటు తెచ్చినటువంటి కత్తి ఏదైతే ఉందో దాంతో ఆల్మోస్ట్ 6 పోట్లు కొట్టినట్టుగా అర్థమవుతుంది. వీటిలో 2 గాయాలు చాలా పొడవైన గాయాలు, లోతైన గాయాలు తగిలినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన వెంటనే స్పందించినట్టు ఈ ఘటన అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత
వెంటనే అంటే ఆ రక్తమడిలో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ చూసినటువంటి కుటుంబ సభ్యులు కరీనా కపూర్ కావచ్చు, లేదంటే వాళ్ళ కుమారుడు కావచ్చు, లేదంటే ఇంకా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా షాక్ గురై వెంటనే ఫేమస్ లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఆయనకి అక్కడ సర్జరీ జరుగుతుంది. ఇప్పటి వరకైతే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే వైద్యులు ఖచ్చితంగా సర్జరీ తర్వాత మాత్రమే పూర్తిగా విషయాలు చెప్పగలమని చెప్తున్నారు. మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తి నిజంగానే ఒక దొంగగా వచ్చి ఎంటర్ అయ్యారా, లేదంటే ఎవరైనా ప్రత్యర్థులు అతనికి రైవల్రీగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా పురమాయించి పంపించారా, అంటే ఒక సుపారీ ఇచ్చి ఇటువంటి అటెంప్ట్ ఏమైనా చేయించారా, లేదంటే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ, పటోడా అలీ ఖాన్ ఫ్యామిలీ, సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ. సో ఆ ఇంటికి వెళ్తే ఏదైనా విలువైన వస్తువులు దొరుకుతాయని ఒక కాన్సెప్ట్ లో దొంగగా వచ్చి ఎంటర్ అయ్యాడు అనేది మాత్రం పూర్తిగా తెలియాల్సింది. బట్ అటాక్ చేసిన తర్వాత కూడా అతను ఆ ఇంటిని, అంత పెద్ద అపార్ట్మెంట్ నుంచి బయటికి రావడం, సెక్యూరిటీ కళ్ళు కప్పి వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద మ్యాటర్ గా భావిస్తున్నారు. పోలీసులు కూడా ఈ కేసుని చాలా చాలా సీరియస్ గా తీసుకున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా. ఎందుకంటే అది చాలా హై ప్రొఫైల్ పీపుల్, ఖచ్చితంగా అక్కడ సీసీ కెమెరాలు కావచ్చు, లేదంటే పకడ్బందీ బందోబస్తు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని కూడా అతను ఎలా ఇంట్లోకి వెళ్ళగలిగాడు, సైఫ్ అలీ ఖాన్ లాంటి ఒక పెద్ద స్టార్ వాటిని, బాలీవుడ్ యాక్టర్ ని, నోన్ ఫెలోని ఏ విధంగా అటాక్ చేయగలిగాడు అనేది కూడా పోలీసులు కూడా కొంత ఒక డైలమాలో పడిపోయినట్టుగా అర్థమవుతుంది. సో ఆ కేసుని టేకప్ చేసినటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో, ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఆబ్వియస్ గా తీసుకున్న వ్యక్తులు కూడా, కేసుని టేకప్ చేసిన వ్యక్తులు కూడా చాలా పెద్ద వ్యక్తులు ఉంటారు, ఏసీబీ స్థాయి వ్యక్తులు. ఆ కైండ్ ఆఫ్ బృందం దీన్ని విచారిస్తూ ఉంది. సీసీ ఫుటేజ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి బెరీజ్ వేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ క్యాండిడేట్ ఎవరు, ఏంటి, నిజంగానే దొంగ లేదంటే ఎవరైనా పంపించారనే దానిపైన పూర్తిగా అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ సైఫ్ అలీ ఖాన్ పై దాడితో మాత్రం కరీనా కపూర్ కావచ్చు, అంటే ఆయన భార్య కరీనా కపూర్ కావచ్చు, వదిన కరిష్మా కపూర్ కావచ్చు, లేదా ఇంకెంత ఎవరైతే దగ్గరగా ఉంటారు, ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ పటోడా అలీ ఖాన్, ఆయన మాజీ క్రికెటర్ కూడా, ఆయన కావచ్చు, లేదంటే మదర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఒక దిగ్భ్రాంతికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అతను చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ దో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, పెద్ద ఆర్టిస్ట్ అయినప్పటికి కూడా కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. జనరల్ గా ఒక ఏదైనా విదేశాలకు వెళ్తున్నప్పుడు ఫ్యామిలీతో మాత్రం బయట కనిపిస్తూ ఉంటారు, అదర్వైజ్ షూటింగ్ లో ఎక్కువ కనిపిస్తుంటారు. అటువంటి వ్యక్తికి అనుకోకుండా ఈ విధంగా అర్ధరాత్రి విధంగా ఒక వ్యక్తి ప్రవేశించిన విధంగా అతను అడ్డుకునే క్రమంలో ఇతను కత్తిపోట్లు గురి కావడం అనేది ఒక షాక్ గా ఉంది బ్రహ్మని. అయితే వెంకటేష్ చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి కేవలం ఓ దుండగుడు మాత్రమే కత్తితో దాడి చేశారా, లేదా పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలో మీరు చెప్పినట్లు అంటే సిబ్బంది సపోర్ట్ లేకుండానే ఇదంతా జరిగిందా? అది ఇన్సిడెంట్ జరిగింది మిడ్ నైట్ కాబట్టి ఆబ్వియస్ గా అందరూ కూడా కొంత కాన్షియస్ లేకుండా నిద్రపోయే పరిస్థితి ఉంటుంది, బట్ ఎక్సెప్ట్ సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి. బట్ అంత పెద్ద అపార్ట్మెంట్ లోకి, ఆయన ఉన్న ఫ్లాట్ లోకి ఎలా వెళ్ళగలిగారు ఏంటి అనేది మాత్రం చాలా పోలీసులు కూడా ఒక మిస్టరీగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సాధారణ ఇళ్లలోకి వెళ్ళాలంటే దొంగలు కానీ, లేదంటే గుర్తుల వ్యక్తి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. కానీ అటువంటి ప్రాంతంలో ఇటువంటి బాలీవుడ్ లాంటి సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్ యాక్టర్ ఇంట్లోకి ఆ సెక్యూరిటీ సిబ్బంది కానీ చాలా ఉంటాయి, చాలా బ్యారికేడ్స్ ఉంటాయి, సీసీ ఫుటేజ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వీటన్ని కూడా దాటుకుని ఎలా వెళ్ళగలిగాడు, అపార్ట్మెంట్ లోకి ఏ విధంగా వెళ్ళగలిగాడు అనేది కూడా ఒక డైలమాలో ఉంది. అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా అది ఎవరైనా ఆయన ప్రత్యర్థులు, ఆయన వెంటాడుతున్న ప్రత్యర్థులు ఎవరైనా సుపారీకి ఈ విధంగా పంపించారా, లేదంటే నిజంగానే స్ట్రాంగ్ పార్టీ, రిచ్ పార్టీ కాబట్టి అక్కడ ఏమైనా విలువైన వస్తువులు దొరుకుతాయని చెప్పి ఈ వ్యక్తి వెళ్ళాడు అనేది కూడా చాలా మిస్టీరియస్ గా ఉంది. బట్ పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మేబీ అంత హై ప్రొఫైల్ కేసు కాబట్టి కేసు కొంచెం స్టడీ ఫాస్ట్నెస్ ఉంటుంది. ఖచ్చితంగా ఎట్ ది ఎర్లీస్ట్ పట్టుకునే ప్రయత్నం అయితే పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇది మాత్రం సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీకి, కరీనా కపూర్ ఫ్యామిలీకి మాత్రం చాలా పెద్ద షాక్ గానే చూడాల్సి ఉంటుంది బ్రహ్మణి. అయితే వెంకట్ చెప్పండి, దీనిపై తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. సైఫ్ పై జరిగిన దాడి గురించి కూడా షాక్ గురయ్యానని, అలాగే త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నాను అని కూడా చెప్పారు. అంటే దీని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఆయన దేవరా సినిమాలో రీసెంట్ రిలీజ్ అయినటువంటి దేవరా సినిమా పాన్ ఇండియా మూవీగా వచ్చింది. అందులో ఆయన ప్రతినాయకుడు పాత్ర చేశాడు. ఆయన ఎన్టీఆర్ కి ఎంత అప్లాజ్ వచ్చిందో సైఫ్ అలీ ఖాన్ కూడా ప్రతినాయకుడు పాత్ర అంతే అప్లాజ్ వచ్చింది. అంత ఆ స్థాయిలో ఆయన క్యారెక్టర్ లో లీనమైపోయారు. ఆబ్వియస్ గా షూటింగ్ చేసే క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఎందుకంటే దాదాపు సినిమాను ఒక 6 నుంచి 8 నెలల పాటు చేస్తారు కాబట్టి సో ఆబ్వియస్ గా ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో తనతో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి, తనతో చాలా జోబుల్ గా ఉన్న వ్యక్తి, తన సినిమాలో ఒక కీలకమైనటువంటి భాగమైనటువంటి వ్యక్తి పైన ఈ విధంగా అటాక్ జరగడం అనేది ఆయన కొంత షాక్ గురయ్యారు. అందుకే ఆయన కూడా ఆయన స్పందించి ఆయన సైఫ్ అలీ ఖాన్ పై జరిగినటువంటి దాని గురించి దాన్ని ఖండించి అట్ ది సేమ్ టైం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అఫ్ కోర్స్ సైఫ్ అలీ ఖాన్ కి ఒక ఎన్టీఆర్ అనే కాదు, గత టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు కూడా చాలా మంది పరిచి ఉన్నారు. సో వారందరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ పాటుగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడి
ధైర్యం చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రమణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.